కురుక్షేత్ర యుద్ధభూమి శంఖనాదాలు ఘోరమైన యుద్ధరోదనలతో గర్జిస్తోంది. రెండు వైపులా సేనలు సిద్ధంగా ఉన్నాయి. అది ఇప్పటివరకు జరిగిన అత్యంత ఘోరమైన యుద్ధానికి రంగస్థలం. అయితే ఆ క్షణంలో అల్లకల్లోలమైన యుద్ధభూమిలో ఒక్క రథమే నిలిచిపోయింది. అది అర్జునుడిది. పాండవుల శూరవీరుడు అయిన అర్జునుడు వణుకుతున్న కాళ్లతో అతని చేతుల్లోంచి గాంధీవం జారిపోతోంది. కృష్ణ, నేను ఇది చేయలేను. కుటుంబాన్ని కోల్పోయి వచ్చిన విజయానికి ఎలాంటి విలువ ఉంటుంది? అర్జున, ఎవరు బతకాలి, ఎవరు చనిపోవాలి అనేది నీ కర్తవ్యం కాదు. నీ కర్తవ్యం ధర్మానికి, సత్యానికి, న్యాయానికి, నీతికి తోడుగా నిలబడటమే. కాని నేను ప్రేమించే ప్రతి ఒక్కరినీ కోల్పోతే ఏమవుతుంది కృష్ణ? ఫ్రెండ్స్, మహాభారతంలో అర్జును అండ్ శ్రీకృష్ణుడి మధ్య ఉన్న గాథను నేను ఏ ద్వారా ఈ వీడియోలో క్రియేట్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోలో మనం అర్జుని ధైర్యం, శ్రీకృష్ణుని మార్గదర్శనం ఎలా భారతదేశం యొక్క విలువల్ని టుడేస్ వరల్డ్ కి కనెక్ట్ చేస్తాయో చూద్దాం. ఇది మామూలు కథ కాకుండా ఏ టూస్ తో రీక్రియేట్ చేస్తున్న వర్షన్. సో లెట్స్ బ్లెండ్ మైథాలజీ ప్లస్ మోడర్న్ టెక్నాలజీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఐ తమ్ముడు. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి మన ఛానల్లో ఏ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేయండి గైస్. అండ్ అలాగే నేను వచ్చేసి ఈ వీడియోలో యూజ్ చేసే ప్రాంప్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి నేను వచ్చేసి ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను. సో ఆ ప్రాంప్ట్స్ అన్ని నేను వచ్చేసి ఆ వాట్సాప్ ఛానల్ అయితే పేస్ట్ అయితే చేస్తాను గైస్. సో తప్పకుండా ఆ ఛానల్ని మీరు వచ్చేసి ఫాలో అయితే అవ్వండి. ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే నేను వచ్చేసి ఏవైతే ఏ టూల్స్ యూస్ చేస్తున్నానో ఆ టూల్స్ లింక్స్ అన్ని నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ అయితే చేస్తాను గైస్. సో తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. ఇప్పుడు ఏఐతో విజువల్ స్టోరీస్ ని క్రియేట్ చేసే కాలం. మీరు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎన్ని గ్రాఫిక్స్ చూస్తున్నా వెనుక ఉండేది ఏఐ టూల్స్. కేవలం మాటలే కాదు, పిక్చర్, విజువల్స్ అండ్ యానిమేషన్ వీడియోస్ అన్ని మనం కేవలం ఏఐ టూల్స్ తో క్రియేట్ అయితే చేయొచ్చు. ఈ వీడియోలో నేను వాడే టూల్స్ వచ్చేసి చాట్‌జిపిటి, క్లింగ్ ఏఐ, పిక్లుమెన్, లినాడో ఏఐ, వాయిస్ మేకర్. సో ఈ అన్ని టూల్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ టూల్స్ మీరు నేర్చుకుంటే మీరు మీ కథలను విజువల్స్ తో గొప్పగా క్రియేట్ అయితే చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి స్టోరీ జనరేట్ చేయడానికి నేనైతే చాట్‌జిపిటి అయితే ఓపెన్ అయితే చేసేసుకొని ఇలా ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇవ్వంగానే నాకు వచ్చేసి మొత్తం స్టోరీ అయితే క్రియేట్ అయితే చేసి ఇచ్చింది అనమాట ఏఐ. దాని తర్వాత నేను ఏం చేశానంటే నాకు ఈ స్టైల్లో కావాలని మళ్ళీ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాశాను ఇక్కడ. అది నాకు వచ్చేసి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, బాడీ టైప్ ఎలా ఉండాలి, హెయిర్స్ కలర్ ఎలా ఉండాలి, స్కిన్ ఎలా ఉండాలి అనేది కంప్లీట్గా అయితే రాశాను అనమాట. రాసి ఇవ్వంగానే నాకు వచ్చేసి సో ఇవన్నీ కావాలనుకుంటున్నావు కదా ఈ స్క్రిప్ట్లో అనేది అదైతే అడిగింది అనమాట. నేను వచ్చేసి అవును కావాలని నేను మొత్తం మళ్ళీ స్టోరీ అంతా కాపీ చేసి పేస్ట్ చేసి నేను ఏం చేశానంటే కృష్ణుడికి సపరేట్గా క్యారెక్టర్ డిజైన్ చేయమని అడిగాను. అలాగే నేను వచ్చేసి అర్జునుడికి సపరేట్గా క్యారెక్టర్ డిజైన్ చేయమని అడిగాను. సో అక్కడే నాకు వచ్చేసి కృష్ణుడికి సపరేట్ గా క్రియేట్ అయితే చేసింది అనమాట క్యారెక్టర్. అండ్ అలాగే సపరేట్ అర్జునుడికి కూడా క్యారెక్టర్ అయితే క్రియేట్ అయితే చేసింది చాట్‌జిపిటి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ క్యారెక్టర్స్ ఏవైతే క్రియేట్ చేసిందో చాట్‌జిపిటి దీన్ని నేను సింగిల్ ప్రాంప్ట్ లో ఇవ్వమని అయితే అడిగాను. నేను వచ్చేసి కృష్ణుడికి సింగిల్ ప్రాంప్ట్ లో అడిగాను అనమాట. నాకు వచ్చేసి రాసిమని. అప్పుడు నాకు వచ్చేసి కృష్ణుడికి ఒక సింగిల్ ప్రాంప్ట్ లో నాకు వచ్చేసి డిజైన్ అయితే చేసి ఇచ్చింది. అలాగే సేమ్ అర్జునుడికి కూడా సేమ్ అలానే డిజైన్ అయితే చేసి ఇచ్చింది. ఈ సింగిల్ ప్రాంప్ట్స్ నేను ఎందుకు అడిగానంటే మనకు వచ్చేసి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి ఇలాంటి వీడియోస్ లో దానికోసం నేను సింగిల్ ప్రాంప్ట్ అయితే జనరేట్ అయితే చేయించుకున్నాను చాట్‌జిపిటితో. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే కంప్లీట్ స్టోరీని నాకు సీన్ బై సీన్ డివైడ్ చేయమని అయితే అడిగాను. ఆ సీన్ బై సీన్స్ లో నాకు వచ్చేసి ఇమేజ్ ప్రాంప్ట్ ఉండాలి అండ్ దాంతోపాటు విజువల్ ప్రాంప్ట్ ఉండాలి. అండ్ నేను వచ్చేసి ఇమేజెస్ కి నేను వచ్చేసి లినాడో ఏ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ వీడియోస్కి వచ్చేసి క్లింగ్ ఏ అయితే యూజ్ చేస్తున్నాను. సో అదే ఫార్మాట్ లో నేను వచ్చేసి అడిగాను అనమాట నాకు ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ విజువల్ ప్రాంప్ట్. ఇక్కడ స్టోరీ మొత్తం పేస్ట్ చేసి ఇలా అడిగాను. అడగంగానే నాకు వచ్చేసి ఇక్కడ సీన్ బై సీన్ అయితే క్రియేట్ అయితే చేసింది. కంప్లీట్ గా వచ్చేసి నాకు 10 సీన్స్ అయితే క్రియేట్ అయితే చేసింది. సో నేను వచ్చేసి 10 సీన్స్ అయితే క్రియేట్ చేసి వీడియో అయితే చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది కదా. సో కొన్ని సీన్స్ మాత్రమే నేను వచ్చేసి మీకు జనరేట్ చేసి అయితే చూపిస్తాను. అలాగే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఎలా యూస్ చేయాలనేది కూడా చూపిస్తాను గైస్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఇంకా మనకు వచ్చేసి చాట్‌జిపిటిలో అన్ని అయితే రెడీ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేసుకోవాలి. దానికోసం నేను వచ్చేసి పిక్లుమెన్ అయితే ఒకటైతే యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే లినాడో ఏ ఒకటైతే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ పిక్లుమెన్ లో మీకు ఎలా క్రియేట్ చేయాలో నేనైతే చూపిస్తాను. ఇందులో కూడా మనం వచ్చేసి క్యారెక్టర్ ని కన్సిస్టెన్సీగా పెట్టుకొని మనం ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఒక ప్రాంప్ట్ అయితే తీసుకుందాం ఇమేజ్ జనరేట్ చేయడానికి. సో ఫస్ట్ సీన్ లో నేను వచ్చేసి ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇమేజ్ ప్రాంప్ట్ అని ఉంది కదా చాట్‌జిపిటిలో, దీన్ని నేను వచ్చేసి కాపీ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్టైల్ చూస్తున్నారా, ఫ్లెక్సీ హైపర్ రియలిస్టిక్ స్టైల్ ఆటోమేటిక్గా నాకైతే జనరేట్ చేసింది. ఎందుకంటే మనం వచ్చేసి లినాడో ఏఐలో ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు మనం మోస్ట్లీ ఇదే స్టైల్ అయితే యూజ్ చేస్తాం అనమాట ఇలాంటి వీడియోస్ కోసం. సో అందుకు నాకు వచ్చేసి అదే స్టైల్లో అయితే ఇచ్చింది. సో ఈ ప్రాంప్ట్ మొత్తం నేనైతే కాపీ అయితే చేసుకుంటున్నాను.
అండ్ క్లిక్ లో నేను వచ్చేసి పేస్ట్ అయితే చేశాను. ఇందులో మనం వచ్చేసి మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఈ క్లిక్ లో మనం వచ్చేసి ఎవ్రీడే ఫ్రీగా 50 ఇమేజెస్ వరకు అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రాంప్ట్ పేస్ట్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం వచ్చేసి ఆస్పెక్ట్ రేషియో అయితే సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేయాలి. ఇక్కడ మనకు వచ్చేసి అన్ని ఆస్పెక్ట్ రేషియోస్ అయితే కనపడతాయి. సో మీరు వచ్చేసి లాంగ్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్ కోసం మీరు వచ్చేసి 16:9 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేదా మీరు వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ కానీ చేస్తున్నట్లయితే 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను వచ్చేసి పెద్ద వీడియోనే చేస్తున్నాను కాబట్టి 16:9 అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇందులో మనం వచ్చేసి 2 ఇమేజెస్ వరకు అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా 50 టైమ్స్. మనకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేను వచ్చేసి సింగిల్ ఇమేజెస్ జనరేట్ అయితే చేస్తున్నాను. సో సింగిల్ ఇమేజ్ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఒకసారి జనరేట్ అయితే చేద్దాం. సో విత్ ఇన్ సెకండ్స్ లో మనకు వచ్చేసి జనరేట్ అయితే అయిపోతుంది గైస్ ఇమేజ్ అనేది. అది కూడా హై క్వాలిటీలో ఉంటుంది ఇమేజ్ కూడా. గైస్ చూసారా? సో ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోయింది. సో మనం వచ్చేసి ఇలాంటి ఇమేజ్ ని మనం వచ్చేసి ఇంకోటి మళ్ళీ సేమ్ రీక్రియేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే సైడ్ కు సీడ్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. ఈ సీడ్ ఉంది కదా, ఈ సీడ్ ఏదైతే ఉందో ఇదైతే కాపీ అయితే చేసుకోండి ముందుగా. అండ్ ఇది క్లోజ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బోత్ మొబైల్లో వర్క్ అవుతుంది అండ్ అలాగే పీసీలో కూడా. సీడ్ కాపీ చేసుకున్నారు కదా, చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్ కనపడుతున్నాయి కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ర్యాండమ్ అండ్ ఫిక్స్డ్ అని కనపడుతుంది. ఫిక్స్డ్ మీద సెలెక్ట్ చేసి ఆ సీడ్ పేస్ట్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఇంకా మీరు వచ్చేసి సీన్లో ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే సేమ్ అదే ప్రాంప్ట్ పేస్ట్ చేసి ఆ సీన్లో మీరు ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారో అది ఆ చేంజెస్ అయితే చేయండి. సో నేను వచ్చేసి ఇక్కడ రెడ్ ఆరెంజ్ స్కై అని ఉంది కదా, సో నేను వచ్చేసి ఇక్కడ రెడ్ అనేది రిమూవ్ అయితే చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు మనకి ఎలా వస్తుంది ఇమేజ్ అనేది. మిగతా సెట్టింగ్స్ అన్ని సేమ్ ఉంటాయి. జనరేట్ అయితే చేస్తున్నాను ఇమేజ్. ఫ్రెండ్స్ చూస్తున్నారా? సేమ్ స్టైల్ ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో ఈ ఇమేజ్లో మీరు చూసినట్లయితే రెడ్ కలర్ అయితే ఉందన్నమాట మనకు. అండ్ ఈ ఇమేజ్లో మనకు వచ్చే ఆ రెడ్ కలర్ని నేను తీసేయమన్నాను కాబట్టి రిమూవ్ అయితే చేసేసింది. సో ఇలా మనం వచ్చేసి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ పెట్టుకొని మనం అన్ని ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే లినాడో ఏలో ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడైతే చూద్దాం. సో లినాడో ఏలో లాగిన్ అవ్వగానే మనకు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. ఇది వచ్చేసి మనకి బోత్ మొబైల్ అండ్ అలాగే పీసీలో కూడా వర్క్ అయితే అవుతుంది. ఇమేజ్ మీద క్లిక్ అయితే చేయండి. చేయగానే మనకు వచ్చేసి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు వచ్చేసి ఎవ్రీడే 150 క్రెడిట్స్ ఫ్రీగా అయితే వస్తాయి అనమాట. ఆ 150 క్రెడిట్స్ యూస్ చేసుకొని మనం ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ టైప్ ఏ ప్రాంప్ట్ అని ఉంది కాబట్టి ఇక మీ ప్రాంప్ట్ అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి ChatGPT నుంచి. సో ఇక్కడ నేను ఆల్రెడీ జనరేట్ చేశాను కదా, నేను వచ్చేసి ఒకసారి కృష్ణుడి క్యారెక్టర్ కానీ అర్జున్ క్యారెక్టర్ కానీ క్రియేట్ అయితే చేద్దాం. సో సెకండ్ క్యారెక్టర్లో మనకు వచ్చేసి అర్జున్ క్యారెక్టర్ ఉంది కదా, సో అర్జున్ క్యారెక్టర్ని ఒకసారి క్రియేట్ అయితే చేద్దాం. సో కాపీ అయితే చేసుకుంటున్నాను ప్రాంప్ట్ మొత్తం. అండ్ మన లినాడేలో అయితే పేస్ట్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇక్కడ అర్జున అని కనపడుతుంది కదా, ఈ అర్జున ప్లేస్లో మనం ఏం చేయాలంటే అర్జున్ కోసం సపరేట్గా ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, సింగిల్ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను మళ్ళీ ChatGPTలోకి అయితే వెళ్తున్నాను. సో ఈ అర్జునుడు ప్రాంప్ట్లో నేను వచ్చేసి అర్జునుడి బాడీ షేపు అవన్నీ ఎలా ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఎక్స్ప్రెషన్స్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకు వచ్చేసి సీన్ టు సీన్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చేంజ్ అవుతాయి కాబట్టి. సో నేను అదైతే తీసుకోవట్లేదు. సో కంప్లీట్గా బాడీ ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, బాడీ కలర్ ఎలా ఉండాలి అది మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. సో కాపీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు కాపీ చేసుకొని మళ్ళీ లినాడో ఏలోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ అర్జునుడు ఉంది కదా, ఈ అర్జున్ని నేనైతే డిలీట్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను. చేసిన తర్వాత ఇంకో స్టెప్ మనం ఏం చేయాలంటే ఇక్కడ సైడ్కి మీరు సెట్టింగ్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ కస్టమ్ అని కనపడుతుంది కదా, కస్టమ్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. ఇందులో మీరు వచ్చేసి సైజ్ అయితే సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ 16:9 లేదా 9:16. సో పెద్ద వీడియో కాబట్టి 16:9 సెలెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇందులో మనకు వచ్చేసి అట్ టైం 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయి. సో చేయగానే ఇంకా నెక్స్ట్ వచ్చేసి జనరేట్ మీద క్లిక్ అయితే చేయండి. అండ్ ఇది కూడా విత్ ఇన్ సెకండ్స్లో మనకు వచ్చేసి ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయి గైస్. అండ్ గైస్ ఇంకా ఎవరైనా లైక్ చేయకున్నట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్, సో దట్ ఇలాంటి వీడియోస్ ఇంకా నేను వచ్చేసి మంచి అయితే తీసుకొని అయితే వస్తుంటాను మన ఛానల్లో. అండ్ గైస్ అలాగే నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ అయితే చేశాను అనమాట. సో అందులో కూడా ఫాలో అయితే అయిపోయి అందులో కూడా మనకు వచ్చేసి ఏ రిలేటెడ్ మంచి కంటెంట్ అయితే వస్తుంటుంది గైస్. చూస్తున్నారా? ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోయి మీరు చూస్తున్నట్లయితే ఫేస్ స్టైల్ కానీ అది మాత్రం అయితే మనకైతే సేమ్ అయితే ఉంటుందన్నమాట అన్ని ఇమేజెస్లో మీరు చూసుకోవచ్చు. సో ఇందులో మనం వచ్చేసి సీడ్ కాపీ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకి కాపీ సీడ్ అని కనపడుతుంది కదా, ఇదైతే కాపీ అయితే చేసుకోండి. పక్కన సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్లో మీరు ఇక్కడ వచ్చేసినారంటే అడ్వాన్స్ సెట్టింగ్స్ అని అయితే కనపడుతుంటుంది. ఇది క్లిక్ చేసినట్టయితే కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే యూజ్డ్ ఫిక్స్డ్ సీడ్ అని కనపడుతుంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఆ సీడ్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చేసి ఇంకా ప్రాంప్ట్లో సేమ్ మీరు వచ్చేసి అర్జున్ క్రియేట్ చేసేటప్పుడు ప్రాంప్ట్ రాయండి, ఆ చేంజెస్ అయితే చేయండి, జనరేట్ అయితే చేయండి, మీకు సేమ్ స్టైల్ అయితే వస్తుంది. సో నేను కొన్ని ఇమేజ్ అయితే ఆల్రెడీ జనరేట్ అయితే చేశాను, మీకు అయితే చూపిస్తాను. ఆల్రెడీ మీరు వీడియో చూస్తారు కదా, సో ఆ వీడియోలో యూస్ చేసిన ఇమేజ్ అన్ని మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు. సో ఇవే అనమాట ఇమేజెస్ అన్ని.
క్రియేట్ అయితే చేసినవి. సో మనం వచ్చేసి ఇమేజ్ ఆల్రెడీ క్రియేట్ అయితే చేసేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఇమేజెస్ నుంచి వీడియో అయితే కన్వర్ట్ అయితే ఎలా చేయాలో చూద్దాం. సో దానికోసం నేను యూస్ చేసే టూల్ వచ్చేసి క్లింగ్ ఏఐ. ఈ క్లింగ్ ఏఐ కూడా మనం వచ్చేసి ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపోవాలి. ఇందులో కూడా మనకు వచ్చేసి ఫ్రీ క్రెడిట్స్ అయితే ఎవ్రీడే వస్తూ ఉంటాయి అనమాట. సో క్లింగ్ ఏఐ ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఇందులో మనం వచ్చేసి మౌత్ ఎక్స్ప్రెషన్స్ కానీ హ్యాండ్ మూవ్మెంట్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట క్లింగ్ ఏఐలో. సో అందుకే క్లింగ్ ఏఐ అయితే యూస్ చేస్తున్నాను. సో లాగిన్ కాగానే మనకు వచ్చేసి ఈమెయిల్ ఐడితో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు సైడ్కి చూసుకున్నట్లయితే వీడియో క్లింగ్ 2.0 అని కనపడుతుంది కదా, ఇదైతే సెలెక్ట్ అయితే చేస్తాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం వచ్చేసి మనం ఏవైతే ఇమేజెస్ మనము క్రియేట్ చేసి ఉంటామో అవైతే డైరెక్ట్గా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మీరు వచ్చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. సో నేను వచ్చేసి ఒక ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను, ఫస్ట్ సీన్ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తున్నాను. ఇమేజ్ ఇచ్చిన తర్వాత మీరు వచ్చేసి నరేషన్ అనేది మళ్ళీ ChatGPTలో నుంచి మీరు కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ సీన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నరేషన్ ఉంది కదా, ఈ నరేషన్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను. అండ్ అలాగే క్లింగ్ ఏఐలో నేను వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. సపోజ్ మీకు వచ్చేసి ప్రాంప్ట్ అయితే నచ్చలేదు, నరేషన్ ప్రాంప్ట్, మీ ఓన్గా మీరు వచ్చేసి ఏమైనా స్టైల్ ఇవ్వాలనుకుంటున్నారు, రైట్ కెమెరా యాంగిల్ ఇలా మూవ్ అవ్వాలి, ఇలా జూమ్ అవ్వాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉండాలి, హ్యాండ్ మూవ్మెంట్స్ ఇలా ఉండాలి అని మీరు సపరేట్గా మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ప్రాంప్ట్ ప్లేస్లో మీరు వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయొచ్చు. అండ్ నేను వచ్చేసి 5 seconds ఈ వీడియో అయితే జనరేట్ అయితే చేస్తున్నాను. ఈ 5 secondsకి నాకు వచ్చేసి 10 credits అయితే యూజ్ అయితే అవుతుంది. సో దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను, జనరేట్, సబ్మిట్ అయితే అయిపోయింది. సో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 5 minutes టైం అయితే తీసుకుంటుంది వీడియో జనరేట్ కావడానికి. సో వీడియో వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను గైస్. ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి జనరేట్ అయితే అయిపోయింది, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. వావ్ సూపర్ కదా. సో ఇలానే నేను వచ్చేసి అన్ని వీడియోస్ జనరేట్ అయితే చేసుకున్నాను, కొన్ని సీన్స్ అవి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఈ వీడియోస్ అన్ని నేను వచ్చేసి ఆ క్లింగ్ ఏఐలోనే జనరేట్ అయితే చేశాను అనమాట. ఈ వీడియోస్ కి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను యూస్ చేసే టూల్ వచ్చేసి వాయిస్ మేకర్. సో ఇందులో కూడా మనం వచ్చేసి మన ఈమెయిల్ ఐడి అయితే లాగిన్ అయితే అయిపోవాలన్నమాట. ఇందులో మనకు వచ్చేసి ఎటువంటి లిమిట్ అయితే ఉండదు, అన్లిమిటెడ్గా జనరేట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనం వచ్చేసి అన్ని లాంగ్వేజెస్లో జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో చాలా లాంగ్వేజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ లాంగ్వేజ్ ఆప్షన్స్ అనమాట. ఈ లాంగ్వేజెస్లో కూడా మనకు వచ్చేసి డిఫరెంట్ క్యారెక్టర్ స్టైల్స్ అయితే ఉంటాయి. వాయిస్ ఇస్తారు కదా, డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. సో మనం తెలుగుది ఆల్రెడీ జనరేట్ చేస్తున్నాం కాబట్టి సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఒకసారి మీకు వాయిస్ వినిపించి చూపిస్తాను, మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఉంటుందో. శుభ మధ్యాహ్నం. మీరు ఇక్కడ టైప్ చేసే ఏదైనా వచనాన్ని చదవగలిగే సామర్థ్యం నాకు. ఇది వచ్చేసి మేల్ వర్షన్ అనమాట. ఇప్పుడు ఒకసారి ఫీమేల్ వర్షన్ కూడా చూద్దాం. శుభ మధ్యాహ్నం. మీరు ఇక్కడ టైప్ చేసే ఏదైనా వచనాన్ని చదవగలిగే సామర్థ్యం. చూసారు కదా ఫీమేల్ వర్షన్. సో నేనైతే మేల్ వర్షన్ అయితే తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకు వచ్చేసి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మనం వచ్చేసి ప్రాంప్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయాలి. సో దానికోసం మళ్ళీ ChatGPTకి అయితే వెళ్ళిపోదాం. నేను ఏం చేస్తున్నానంటే తెలుగులో మనం వచ్చేసి వీడియో జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఈ తెలుగు దానికి మనము తెలుగు స్క్రిప్టే ఇవ్వాలి. అప్పుడైతేనే మనకు వచ్చేసి ఆ తెలుగు వర్డ్స్ ఏవేవైతే ఉంటాయో అది వచ్చేసి స్పష్టంగా అయితే పలుకుతుంది అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ కంప్లీట్ స్టోరీని నేను తెలుగులోకి అయితే కన్వర్ట్ చేసుకుంటాను. దానికోసం నేను ఇచ్చిన ప్రాంప్ట్ వచ్చేసి ఇన్ తెలుగు. ఇక్కడ ఇన్ తెలుగు అని ఇచ్చేసాను. కంప్లీట్ గా మనకు వచ్చేసి స్టోరీ తెలుగులోకి అయితే కన్వర్ట్ అయితే అయిపోయింది. ఫస్ట్ నరేషన్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను అండ్ మన వాయిస్ మేకర్లోకి అయితే వస్తున్నాను, పేస్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ టూల్ కూడా మనకు వచ్చేసి బోత్ మొబైల్ అండ్ మనకు వచ్చే స్పీచ్లో వర్క్ అయితే అవుతుంది. సో పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి కన్వర్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, దీన్ని కొట్టేస్తున్నాను. కురుక్షేత్ర యుద్ధ భూమి శంఖనాదాలు ఘోరమైన యుద్ధరోదనలతో గర్జిస్తోంది. రెండు వైపులా సేనలు సిద్ధం. గైస్ చూసారు కదా, ఇలా మనకు వచ్చేసి జనరేట్ అయితే అయిపోయింది. దీన్ని నేను వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ మనకు వచ్చేసి ఇంకా అన్ని సీన్స్ని మనం వచ్చేసి మిక్స్ అయితే చేయాలి. ఇప్పుడు దానికోసం నేను వచ్చేసి ఒక సింపుల్ టూల్ అయితే యూస్ చేస్తున్నాను, ఫిల్మోరా. మనకు వచ్చేసి ఫిల్మోరా అనేది చాలా బాగుంటుంది అనమాట, చాలా ఈజీగా ఉంటుంది మనకు వచ్చేసి ఈ సీన్స్ అనేది జనరేట్ చేయడానికి. సో దానికోసం నేను ఫిల్మోరా అయితే యూస్ చేస్తున్నాను పీసీలో. మీరు వచ్చేసి మీకు నచ్చిన ఏదైనా ఎడిటింగ్ టూల్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఓపెన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ 16:9 అనే రేషియో సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. న్యూ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫైల్లోకి అయితే వెళ్ళాలి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేవి నేను 4Kలో అయితే చేస్తున్నాను అనమాట. సో అందుకే 4K రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 FPS అయితే పెట్టుకుంటున్నాను. అండ్ మనకు వచ్చి 16:9 కాబట్టి 16:9 అయితే పెట్టుకున్నాను. ఓకే అయితే క్లిక్ అయితే చేశాను. ఇందులోకి నేను వచ్చేసి అన్ని లోడ్ అయితే చేసుకుంటాను, నాకు కావాల్సిన ఫైల్స్ అన్ని. సో ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి అయినా మీరు లోడ్ అయితే చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు వచ్చేసి లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మీడియా ఉంది కదా. సో కంప్లీట్గా అన్ని నేను లోడ్ అయితే చేసేసుకున్నాను అనమాట. సీన్ బై సీన్ నేను జస్ట్ వచ్చేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటాను.
ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దానికి తగ్గట్టు వాయిస్ ఏదైతే ఉంటుందో ఆ వాయిస్ అనేది నేను కింద అయితే యాడ్ అయితే చేసుకుంటాను. ఇలా మన సీన్కి తగ్గట్టుగా మనం వచ్చేసి దీని అయితే సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వచ్చేసి లెంత్ ఎక్కువ ఉన్నట్లయితే మధ్య మధ్యలో స్పేసెస్ ఉంటాయి కదా, ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం వచ్చేసి కట్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ కట్ సింబల్ కనపడుతుంది కదా, క్లిక్ చేయండి అండ్ సైడ్కి జరిపి ఈ కట్ సింబల్ని మళ్ళీ క్లిక్ చేయండి. ఈ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అయితే ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మనకు వచ్చేసి అడ్జస్ట్మెంట్ అయితే అవుతాయి. సో ఇలానే నేను వచ్చేసి అన్ని సీన్స్కి అడ్జస్ట్మెంట్స్ అయితే చేసేసుకున్నాను పర్ఫెక్ట్గా వచ్చేటట్టు. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి నార్మల్గా అలానే చూస్తే మనకి విజువల్ అంతగా ఎఫెక్టివ్ అయితే అనిపించదు. దానికోసం నేను ఏం చేస్తానంటే దీన్ని కలర్ గ్రేడింగ్ అయితే చేసుకుంటున్నాను. సో కలర్ గ్రేడింగ్ నాలెడ్జ్ అయితే కొంచెం అయితే ఉండాలి. సో ఎడిటింగ్ అప్పుడే మనకు వచ్చేసి ఆ కలర్ గ్రేడింగ్ కరెక్ట్గా అయితే వస్తుంది. లేదంటే ఎలా ఉందో అలానే వదిలేసేయండి. కలర్ గ్రేడింగ్ ఎక్కువ చేసినా కూడా మనకు వచ్చేసి వీడియో అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని తర్వాత దీని మధ్యలో నేను కొన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయితే చేశాను. ఇందులోనే మనకు చాలా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఫ్రీగా అయితే వస్తాయి అనమాట. సో ఇందులోనే మనకు తీసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేయాలి అండ్ ఇలా డ్రాప్ చేయాలి. సో మనకు వచ్చేసి ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇలా అంత అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేయాలి. ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే చేయండి. సో మనకి ఇంకో విండో ఓపెన్ అయితే అవుతుంది. మీరు నేమ్ ఇచ్చేసుకోండి మీ ప్రాజెక్ట్కి. ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాత్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అలానే వదిలేసేయండి. అండ్ క్వాలిటీ వచ్చేసి హయ్యర్లో సెలెక్ట్ అయితే చేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టేసేయండి. ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఈ వీడియో చూసి AI టూల్స్ తో మైథాలజీ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారా? మీకు ఇదే విధంగా రామాయణం లేదా శివుడి పురాణం వీడియోలు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ అండ్ క్రియేటివ్ టెక్నాలజీ కంటెంట్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నెక్స్ట్ AI మైథాలజీ స్పెషల్ ఎపిసోడ్స్.